ఎవరైతే ఆయన ఆలయంలోనికి వస్తారో, ఎవరైతే తన సంఘములోనికి వస్తారో, మనమందరికీ ఆయన ఇక్కడ తన గుప్పిలను విప్పి మనలను తృప్తిపరుస్తున్నాడు. ఆయన గుప్పిలు విప్పి నీకు కావలసినవి, నాకు కావలసినవి ఆయన దయచేయుచున్నాడు. ఎక్కడ ఆయన గుప్పిలు విప్పుతున్నాడు అంటే దేవుని మందిరములో ఆయన గుప్పిలు విప్పుతున్నాడు. దేవుని మందిరము, మనము పాత నిబంధనలో ఉన్న మందిరము, క్రొత్త నిబంధనలో ఉన్న మందిరము. పోయిన ఆదివారం మనము ధ్యానం చేసుకున్నాం. పాత నిబంధనలో ఉన్న మందిరము దేవుడు మేఘస్తంభములో నుండి, అగ్నిస్తంభములో నుండి ఆ ప్రత్యక్షపు గుడారం మీదకు వచ్చి అక్కడ ఉన్న ప్రజలను దర్శించి ఆ ప్రజలతో మాట్లాడుతూ, ఆ ప్రజలను నడిపిస్తూ, ఆ ప్రజల యొక్క అవసరములను, అయ్యా మాకు పూరేడు పిట్టలు కావాలంటే పూరేడు పిట్టలు, మాకు మాంసము కావాలంటే మాంసము, మాకు ఆహారము కావాలంటే ఆహారము, వారికి కావలసినవి దేవుడు వారికి సమకూర్చారు. వాళ్ళు వ్యవసాయం చేయలేదు, వారు ఉద్యోగాలు చేయలేదు, వారు కూలి పనులు చేసుకోలేదు. ఎడారిలో 40 సంవత్సరములు వారు ప్రయాణం చేసిన ఆ ఎడారిలో దేవుడు వారిని పోషించాడు. దేవుడు గుప్పిలు విప్పి వారి ఆకలిని తీర్చాడు. శ్రేష్టమైన ఆ మన్నా చేత వారిని తృప్తిపరిచాడు. ఆ మందిరపు మహిమ ఎలాంటిదో మనము పోయిన వారము ధ్యానం చేసుకున్నాం. ఎలాంటిది ఆ మందిరము మహిమ? ఆ మందిరము మీదకి ఆకాశము నుండి అగ్ని బలముగా దిగి వచ్చిందంట. నూతన నిబంధనలో ఉన్న సంఘము మీదకి ఆ అగ్ని నాలుకలు కలిగిన పరిశుద్ధాత్ముడు సంఘము మీదకి దిగి వచ్చాడు. దేవుడు అగ్నిని ఆకాశము నుండి పంపిస్తే పాత నిబంధన మందిరము మీదకి, క్రొత్త నిబంధన మందిరము మీదకి దేవుడే పరిశుద్ధాత్ముడుగా మన మీదకి వచ్చి వాలాడు. దేవుడే పరిశుద్ధాత్ముడిగా నీలోనికి, నాలోనికి వచ్చి ఆయన నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన మందిరము, దానిలో ఉన్న యాజకులు మందిరములోనికి ప్రవేశించి వారేం చేస్తారు? ఆ మందిరములో వారు యాజకులు మాత్రమే ప్రవేశిస్తారు. ప్రజలు ప్రవేశించటానికి వీలులేదు. నీవు, నేను వెళ్ళటానికి వీలేదు. సేవ చేసే యాజకులు మాత్రమే ఆ మందిరంలోనికి వెళ్తారు. ఇంకా అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఆ ప్రధాన యాజకుడు ఒక్కమారే వెళ్తాడు. కానీ నూతన నిబంధనలో ఉన్న మందిరములోనికి మనమందరము వస్తున్నాం. ప్రజలందరూ, సర్వము, సకల జాతి ప్రజలందరూ ఆయన సన్నిధికి రండి, ఉత్సాహ గానములతోనూ దేవుడిని స్తుతించుచు ఆయన ఆలయములోనికి ప్రవేశించండి అని దేవుడు చెప్తున్న మాటలు మనమందరము ఆయన సన్నిధిలోనికి వచ్చేము. ఇంకా పాత నిబంధన మందిరము ఎలా ఉన్నదంటే ప్రజలందరూ బయట ఉండి ఆరాధనలు చేశారు. క్రొత్త నిబంధన మందిరము మనము లోపలకు వచ్చి ఆరాధన చేస్తున్నాం. మందిరములో ఉండి ఆరాధిస్తున్నాం. మందిరములో దేవుని ఎదుట నిలబడి ఆరాధిస్తున్నాం. కాబట్టి మందిరములో దేవుడు గుప్పిలే విప్పుతున్నాడు. ఇది మనము పోయిన వారము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడంటే, దేవుడు కానీ గుప్పిలి విప్పితే మనకు కలిగే మేలులు ఏంటి? దేవుడు గుప్పిలి విప్పితే మనకు కలిగే మేలులు ఏంటి? మనం ఎందుకు వస్తున్నాం దేవుని దగ్గరికి? ఆశీర్వాదాలు పొందుకోవటానికి, మేలులు పొందుకోవటానికి. దేవుని దగ్గర మన మనవులను అడిగి ఆయన దగ్గర ఏదైనా సహాయం పొందుకోవాలని వస్తున్నాం. అలా వస్తున్న మనము దేవుని దగ్గర మనము మేలులు పొందుకోవాలి. దేవుని దగ్గర మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆయన గుప్పిలి విప్పితే మనకు మేలు, మనకు ఆశీర్వాదం. ఆయన గుప్పిలి విప్పినా కూడా నీవు మేలు పొందుకోకపోతే తప్పు దేవునిది కాదు కదా, మనదే కదా తప్పు. ఆయన గుప్పిలి విప్పి నీకు ఇస్తూ ఉన్నప్పుడు నీవు దానిని సమకూర్చుకోకపోతే తప్పు నీదే కదా. ఈ దినము దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము ఆయన గుప్పిలి విప్పిన ఆ గుప్పిలిలో నుండి మనమందరము మేలు పొందుకొందుముగాక, మనమందరము ఆశీర్వాదము పొందుకొందుముగాక. నిశ్చయముగా ఈ వాక్యము మన హృదయములకు అర్థమయ్యి మనము కూడా మేలు పొందుకునే వారిలో ఉందుము కాక. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు తన మందిరంలో ఉన్నాడు
అని అంటే దేవుడు ఎందుకు తన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. అంటే ఆయన తన గుప్పిలిని విప్పి నా అవసరములను ఆయన తీర్చాలి అని ఆశపడుతున్నాడు. నీ అవసరమును నా అవసరమును ఆయన తీర్చాలన్నదే ఆయన ప్రథమ కర్తవ్యము. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! ఎప్పుడు అయినా కానీ నీవు ప్రేమించే వారికి నువ్వు ఎప్పుడైనా సర్వము ఇవ్వాలని ఆశపడతావు, అంతే కదా? నీవెవరినైనా ప్రేమిస్తున్నావు, నీ బిడ్డలనే ప్రేమిస్తున్నావు, నీ బిడ్డలకు నువ్వు సర్వము ఇవ్వాలని ప్రయత్నం చేస్తావు. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించలేదా? నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నీ జీవితము నా జీవితము ఆయనకి విలువైనది. నీ జీవితము నీకు విలువైందో కాదో నీకు తెలిసినా తెలియకపోయినా నీ జీవితం ఆయనకి విలువైనది. నిన్ను కన్నవాడు, నిన్ను సృష్టించినవాడు, నీ సృష్టికర్త ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను అంత ప్రేమిస్తూ ఉన్నప్పుడు నా అవసరములను తీర్చడానికి ఆయన మందిరంలో ఉన్నాడు. నీకు మేలులు, నీకు ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించడానికే ఆయన మందిరంలో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం చూడొద్దు కానీ, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడుచున్నాడు. మీరు దీవించబడితే నా తండ్రికి మహిమ, మీరు ఆశీర్వదించబడితే నా తండ్రికి మహిమ, మీరు ఫలభరితమైతే నా తండ్రికి మహిమ. సేవకులుగా మేము ఎందుకు ఇంత ప్రయాసపడి ఇక్కడ చేస్తున్నామంటే, మీ జీవితాలలో దేవుని కాపుదల, మీ జీవితాలలో దేవుని ఆశీర్వాదము, మీ జీవితాలలో దేవుని స్వస్థత దేవుడు కలుగు చేయాలి, మీరు పొందుకోవాలి. అది పొందుకోవటం వలన దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత కలుగుతుంది. నీ జీవితము దేవునిని స్తుతించేదిగా, నీ జీవితము దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి అంటే నువ్వేమవ్వాలి? దీవించబడాలి. ఇల్లు లేని వారిగా ఉన్నావా? నీవు సొంత ఇల్లు కలిగి దీవించబడాలి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? నీ అప్పులన్నీ తీర్చబడి నువ్వు దీవించబడాలి. కష్టాలలో వేదనలో ఉన్నావా? నీ బాధలు వేదనలు అన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించి నిన్ను దీవించాలి. ఇందుకోసమే కదా దేవుడు తన మందిరములో ఉండి గుప్పిలు విప్పుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి గుప్పిలు విప్పుతున్నప్పుడు మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదము కలుగుతుంది. ఈ దినము ప్రతి ఆదివారము దేవుడు మాట్లాడే ప్రతి సందర్భంలో ఆయన గుప్పిలు విప్పి నిన్ను నన్ను దీవించుచూ ఉన్నాడు. ఆయన మాట నీ మీదకు వచ్చి, ఆయన మాట నీలోనికి వచ్చి, ఆయన మాట నిన్ను దీవిస్తూ ఉంది. ఒక సత్యం మాత్రం మనం మర్చిపోకూడదు. నీ అనుదిన ఆహారము నీకు ఎట్లా వస్తుంది? నీ అనుదిన ఆహారము నీకు ఎలా వస్తుంది? పక్షుల గురించి, జంతువుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాబడింది. దేవుని యొక్క చేతిలో నుండి వారి ఆహారమును తీసుకోవాలని కోరుకుంటున్నవి. అవి కోరుకుంటున్నాయి. పక్షులు కానీ జంతువులు కానీ దేవుడిని అడుగుతున్నాయి, అయ్యా నాకు ఈ దినము అన్నం పెట్టు, అయ్యా ఈ పూట నాకు అన్నం పెట్టు, నాకు ఆహారం ఇవ్వు అని పక్షులు జంతువులు దేవుడిని అడుగుతూ ఉన్నాయి. మానవుడిని కూడా దేవుడు అడగమంటున్నాడు. ఏమంటున్నాడు? అడగమంటున్నాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు అని నువ్వు ప్రార్థన చేయి. నేను దేవుని దగ్గరకు వచ్చి అనుదిన ఆహారము నీవు నాకు దయచేయ్యా. నీవు పెట్టే ఆహారము తింటే నాకు షుగర్ రాదు, నీవు పెట్టే ఆహారము తింటే నాకు బీపీ రాదు, నీవు పెట్టే ఆహారము తింటే నాకు జబ్బులు రావు. నాకు నీవు అన్నం పెట్టు, నాకు నీవు ఆహారం ఇవ్వు, అనుదినము నన్ను పోషించు ప్రభువా అని నేను దేవుడిని అడిగేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనములో దేవుడు తన మహిమైశ్వర్యములో నుండి మన ప్రతి ఒక్క అవసరమును ఆయన తీర్చుచున్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంట. దేవుని దగ్గర మన అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి. చదువుతారా మాట? 19వ మాట 4వ అధ్యాయం. కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
నీ ప్రతి అవసరమును తీర్చబడుతుంది. దేవుని సంఘములో నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. దేవుని మందిరములో నీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడుతుంది. దేవుని సన్నిధిలో నీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడుతుంది. దేవుని ఇంటిలో నీ ప్రతి ఒక్క అవసరము తీర్చబడుతుంది. దేవుని ఇంటిలో నా అవసరములను తీర్చడానికి దేవుడు గుప్పిలి విప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గుప్పిలి విప్పినది నా అవసరములను తీర్చడానికే. నీ ప్రార్థనలు నా ప్రార్థనలు ఆయన ఆలకించడానికే ఆయన గుప్పిలి విప్పి ఉన్నాడు. ఒక్కసారి ఆదికాండంలో చూడండి, దేవుని యొక్క సృష్టిలో మీరు చూడండి, తర్వాత చదువుకోండి. 1వ అధ్యాయం 29-30 వచనములో మీకేమని అర్థమవుతుందంటే, మానవుణ్ణి 6వ దినమున సృష్టించాడండి. మానవునికి ముందు సృష్టిని అంతటినీ చేశాడు. అయితే విత్తనములు ఇచ్చే చెట్లు, కూర మొక్కలు, ఫలాలు ఇచ్చే చెట్లు దేవుడు మొలిపించింది ఎవరి కోసము? మనిషి కోసము. నువ్వు ఫలాలు తినాలని, కూర మొక్కలు తినాలని, భూమి నుండి మొలిచే ఆహార పదార్థాలు నువ్వు భుజించాలని దేవుడు ప్రతిదీ భూమి నుండి నీకు మొలిపించి నీ పోషకుడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమేనా? మృగాలను, ఆకాశ పక్షులను, జలసరాశులను దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎందుకమ్మా చెప్పాలి. ఇశ్రాయేలీలు కానీ అరణ్యములో అయ్యా తిని 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 మాకు విసుగొచ్చింది అయ్యా అని ఏమైనా అంటావేమోనని, ఎప్పుడు ఈ కూర మొక్కేనా, ఎప్పుడు ఈ అన్నమేనా, ఎప్పుడు ఈ పప్పేనా అంటావని ఒకరోజు నీకు చేపనెత్తన్నాడు, ఒకరోజు నీకు ఆకాశం నుంచి పక్షిని ఎత్తున్నాడు, ఒకరోజు నీకు జంతువుని ఇస్తున్నాడు. మాంసము ఏ ఏ ఒక రకమైన మాంసం కాదండి, ఒక్కొక్క మాంసము ఒక్కొక్క రుచి. అవునంటారా కాదంటారా? అన్ని మాంసాలు ఒకే రుచా? ఒకే రుచి అయితే ఎందుకు నువ్వు ఇవన్నీ కావాలనుకుంటావు? చేప రుచి చేపదే, గొర్రె రుచి గొర్రెదే, కోడి రుచి కోడిదే. దేవుడు ఈ సృష్టిలో చేసినవన్నీ నీ కోసం నా కోసమే. నిన్ను పోషించడానికి, నన్ను పోషించడానికే దేవుడు ఈ సృష్టిని అంతటిని చేశాడు. హల్లెలూయా. నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించే. సూర్యుడు నుండి నీకు శక్తిని ఇవ్వటానికి, గాలిలో నీకు ఆక్సిజన్ ఇవ్వటానికి ఈ సృష్టి అంతా నీ కొరకే సృష్టించబడింది అని సత్యము నువ్వు గ్రహిస్తే దేవుడిని అడగకుండా ఉండలేవు. దేవుని గుప్పిలి విప్పినప్పుడు పొందకుండా నువ్వు ఉండలేవు. దేవుడు గుప్పిలి విప్పితే నీకు మేలు కలుగును. ఆమేన్ చెప్తారా? దేవుడు గుప్పిలి విప్పితే నీకు ఆశీర్వాదాలు కలుగుతుంటాయి. దేవుడు గుప్పిలి విప్పితే నీ జీవితంలో దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని సేవకుడిగా నన్ను నిలబెట్టింది మిమ్మల్ని దీవించడానికే, మిమ్మల్ని ఆశీర్వదించడానికే. మీకు ఏది కొదువు కొరత లేకుండా దేవుడు సమృద్ధి మీ జీవితాలలో ఇవ్వటానికే దేవుని సేవకుడి